Hi students, this is Vijay Kumar. Welcome back to SR Maths Tutorials. ఇవాల్టి మన క్లాస్లో 2025 అండ్ 26 అకాడమిక్ 10th క్లాస్ ఆస్పిరెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి నేను ఇవాళ ఒక టాపిక్ పైన కాన్సెప్ట్ని కంటిన్యూ చేసి అప్ టు స్టిల్ ఎండ్ అయ్యే వరకు కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోస్ని నంబర్స్ అలాట్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అవుతూ చూసినట్లయితే మీకు ఎలాంటి కాన్సెప్ట్ కూడా అర్థం కాకుండా పోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి 10th క్లాస్లో చాలా మంది భయపడే ఒకే ఒక టాపిక్ ట్రిగనామెట్రీ. అసలు అది ఆ టాపిక్ అనేది అంత టఫ్ ఎందుకు అని అనుకుంటారు అనేది కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం, ఏదో డిఫరెంట్గా ఉంటుంది అన్ని టాపిక్స్ కంటే ఇది అని అనుకోవడం, ఇవన్నీ పొరపాట్లు. మనం ఎప్పుడైతే ఫార్ములాని ఆ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అనే కాన్సెప్ట్ తెలుసుకోవడం వల్ల ఆ కాన్సెప్ట్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయి మనం ఎలాంటి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్. ద నేమ్ ఈస్ ట్రిగనామెట్రీ. అసలు ఈ ట్రిగనామెట్రీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ డయాగ్రామ్స్ ఉంటాయి దీంట్లో అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ టాపిక్ ఈస్ ట్రిగనామెట్రీ అమ్మ. ట్రిగనామెట్రీ దీంట్లో ఏ డయాగ్రామ్ ఉంటుంది అంటే జస్ట్ ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ కూడా ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ట్రయాంగిల్స్ లో టైప్స్ ఉన్నాయి. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఐసోస్కేల్ ట్రయాంగిల్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసేల్స్ ట్రయాంగిల్, స్కెలెన్ ట్రయాంగిల్. ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఇన్ని టైప్స్ లో మన ట్రిగనామెట్రిక్ కాన్సెప్ట్ కేవలం ఒకే ఒక ట్రయాంగిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ ట్రయాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఇదంతా బేసిక్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలిస్తే కదా మనకి దాని నుంచి మనం కాన్సెప్ట్ లో కన్వర్ట్ కావడానికి. సో వాట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? జస్ట్ మనకు తెలిసిన విషయం కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళి ఫాస్ట్ గా రావచ్చు. బేసిక్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే మనకు వస్తే ఫాస్ట్ గా వెళ్ళాలి. ఆ ఫాస్ట్ కాన్సెప్ట్ ని ఫాస్ట్ గా చెప్పించుకొని మళ్ళీ ఇమ్మీడియట్లీ బయటికి వచ్చేసేయాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. విచ్ ఏ ట్రయాంగిల్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? One of the angle in a triangle is exactly 90 degrees. That triangle is called right angle triangle. So I draw a triangle first of all. This is a triangle. Which type of this triangle? Actually the triangle, one of the angle is here, 90 degrees is there, 90 degrees. Now this triangle is right angle triangle. Each and every triangle is allotted to the letters at the vertices having some letters, English letters. So I represent those letters are capital ABC. A is a vertex, B is vertex, C also a vertex. Now B vertex, at B vertex is specific vertex in this case because of that vertex is having the angle 90 degrees. The triangle is a right angle triangle. So a triangle dependent on one of the vertex having some angle, that angle is exactly 90 degrees is there, that is right angle triangle. ABC is a right angle triangle, right angle at capital B vertex. This is concept. And one more, remaining two angles also is there. Yes, so those angles, ఆ angles గురించి మాట్లాడదాం. A, B, C. These angles are, sum is 180. You know very well this concept. What is this concept? Sum of three angles in any type of the triangle, always 180 degrees. You know very well. Okay. ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, ఆ ట్రయాంగిల్ ఉండేటటువంటి మూడు యాంగిల్స్ ని సమ్ చేస్తే ఖచ్చితంగా 180 డిగ్రీస్ ఉంటుంది. ఇది ఫిక్సింగ్. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉండాలి. బట్టి అనే కాన్సెప్ట్ కాదు మళ్ళీ. ఓకే, నాట్ బై హ్యాడింగ్.
ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 7th క్లాస్ లో. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ 180 degrees అని ప్రూఫ్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అమ్మా. ఆల్రెడీ యాంగిల్ బి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ 90 degrees. ఐ జస్ట్ రీప్లేస్ యాంగిల్ బి 90 degrees. నేను ఏం చేసినాను చూడండి, ఇక్కడ ఈ 90 degrees ఎందుకు ఇక్కడ రాయడం జరిగింది? The angle B value is 90 degrees is there in right angle triangle ABC. So the replace of angle B is 90 degree. You can write remaining terms as it is. A matram remaining terms ni disturb cheyadu. As it is ga rasesi. One of the step. Now this 90 is added to here. ఈ 90 అనేది యాడ్ అవుతుంది. సో దట్ 90 షిఫ్టెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఆ 90 అనేది లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ చేస్తున్నాను. ఆ 90కి ఉన్న సైన్ అనేది చేంజ్ అవుతుంది. సైన్స్ ఆర్ చేంజ్డ్ వెన్ ఎవర్ ద టర్మ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆర్ రైట్ టు లెఫ్ట్. ప్లస్ ఈస్ లైక్ మైనస్, మైనస్ ఈస్ ప్లస్, into is divides is into. Okay, now 90 is added here. So in this case 90 is subtracting from 180. What is the remaining terms of left side? Just A and C. A and C. These two angles sum is how much now? Angle A plus angle C is equal to how much? 90 subtracting from 180, you will get 90 degrees. 90 degrees. What do you say about students now? Angle A, how much? You know that. Angle B only. Angle A, how much? I don't know. Angle C, how much? I don't know. Angle B is equal to 90 degrees. But sum of these two angles is also 90 degrees. Are understood, students? Here only one of the angle in right angle triangle ABC at right angle 90 degrees, that is exactly 90 degrees. Remaining two angles are A and C. Angle A and angle C sum is 90. Here only angle B is 90. These two sums angles is 90 degrees. This is only for 90. ఈ ట్రయాంగిల్ లో ఉండేటటువంటి బి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ మాత్రమే 90 అయితే రిమైనింగ్ టూ యాంగిల్స్ సపరేట్ అయితే 90 లేదు. ఆ టూ యాంగిల్స్ సమ్ చేయడం వల్ల 90 అవుతుంది. సో విచ్ యాంగిల్ ఈస్ గ్రేట్ అమ్మా? యాంగిల్ బి ఈస్ గ్రేట్ బికాస్ యాంగిల్ ఏ తో టాలీ చేసినప్పుడు కానీ యాంగిల్ సి తో టాలీ చేసినప్పుడు కానీ యాంగిల్ బి అనే యాంగిల్ ఖచ్చితంగా మోర్ దాన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees దేర్. ఇది ఇప్పుడు 60 degrees తీసుకున్నట్లయితే యాంగిల్ సి వాల్యూ 30 degree. ఇది 45 అయితే ఇది 45, ఇది 30 అవుతే ఇది 60 అవుతుంది. వాట్ హ్యాపెండ్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ? దిస్ టూ యాంగిల్స్ ఆల్రెడీ మనకు తెలుసు. సమ్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees is there. సో ఆ రెండు సమ్ 90 అన్నప్పుడు ఒక యాంగిల్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ యాంగిల్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 1 degree, యాంగిల్ సి 89 degree. బికాస్ ఆఫ్ ఆ 1 degree 89 degree సమ్ చేసే 90 degrees. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ ని మనము బేసిక్ లో చెప్పినట్లయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామమ్మా. సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దోస్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఏవైనా రెండు యాంగిల్స్ ని తీసుకొని సమ్ చేస్తే వచ్చేటటువంటి రిజల్ట్ 90 degrees పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే యాంగిల్స్ ని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. నౌ ఇన్ దిస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఏ దగ్గర ఉండేటటువంటి యాంగిల్ బి సి దగ్గర ఉండేటటువంటి యాంగిల్స్ ని సపరేట్ చూసినట్లయితే లాభం ఉండదు, కానీ సమ్ చేస్తే మాత్రం 90 degrees ఉంటుంది. సపరేట్ బి తో టాలీ చేస్తే, నౌ బి టాలీ విత్ ఏ, యాంగిల్ బి ఆల్వేస్ గ్రేట్ బికాస్ దట్ ఈస్ 90 degrees. అది సి ని బి తో టాలీ చేస్తే హియర్ బి ఆల్సో గ్రేట్ టు ద యాంగిల్ సి. సో ఇండివిజువల్ గా చూసినప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ సి కంటే బిగ్ యాంగిల్ వచ్చేసి యాంగిల్ బి అవుతుంది. యాంగిల్ ఏ యాంగిల్ సి బి తో టాలీ చేసినప్పుడు ఆ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి కాన్సెప్ట్స్ లెస్సర్ దాన్ టు ద యాంగిల్ బి అవుతుంది. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఎస్. నౌ వెరీ ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. నౌ ఐఎమ్ టేకింగ్ వన్ ఆఫ్ ది యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి at vertex C is theta. Say that యాంగిల్ ని ఎప్పుడైనా సరే మనం థీటాతో డినోట్ చేస్తామమ్మా.
angle is represented, angle represented theta తో డినోట్ చేస్తాం. ఓకే, whenever is angle is there, that angle represented at theta. హియర్ కూడా ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ దగ్గర థీటా అంటామా అంటే చూడండి, నౌ దిస్ ఈస్ నాట్ థీటా బికాస్ ఆఫ్ ద రిలేషన్ ఆఫ్ ఏ అండ్ సి, యు నో దట్ 90 degrees. ఇక్కడ ఉంది చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. Then angle C value already denoted here theta. Then what you say about angle A, student? You write remaining terms as this. I want to just angle A. Angle A ne kavali naki. Now this theta is subtracting from the 90 degrees. You will get angle A. At the vertex of C, angle is theta represented. Angle C దగ్గర నేను theta తీసుకున్నా. What you say about angle A? Just that theta is subtracting from 90. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు 90 degrees. మరి సపరేట్గా యాంగిల్ ఏ గురించి చెప్పమన్నప్పుడు సి దగ్గర ఉండేటటువంటి యాంగిల్ని 90లో కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి? సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్స్ 90, ఆ ఇద్దరు కలిసి 90. సి చెప్తున్నా నా దగ్గర యాంగిల్ థీటా ఉంది అని. ఎస్, దట్ థీటా ఈస్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద 90, యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్స్ ఏ. ఆర్ అండర్స్టూడ్ స్టూడెంట్స్? ఇఫ్ ఇన్ కేస్ సమ్ కేసెస్, నెక్స్ట్ డయాగ్రామ్ లో మనం క్యాపిటల్ ఏ దగ్గర థీటా రిప్రజెంట్ చేసినట్లయితే సి దగ్గర ఆన్సర్ వచ్చేసి 90 మైనస్ థీటా అవుతుంది స్టూడెంట్స్. సిమిలర్లీ దిస్ కాన్సెప్ట్ ఆర్ కంటిన్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గర థీటా తీసుకుంటే ఎట్లా వస్తారంటే దట్ బీట్ అట్ క్యాపిటల్ బి వర్టెక్స్ ఆల్రెడీ సేస్ హియర్. క్యాపిటల్ బి దగ్గర 90 డిగ్రీస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ 90 degrees కాన్సెప్ట్. ఓకే, బి దగ్గర 90 కాకుండా వేరే యాంగిల్ ఉండదు. ఓకే, నౌ దిస్ ఈస్ ఎ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ విషయంలో ఒక యాంగిల్ 90, రిమైనింగ్ టూ యాంగిల్స్ సమ్ చేస్తే 90. ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ది యాంగిల్ ని థీటాతో రీప్రజెంట్ చేయండి, రిమైనింగ్ యాంగిల్ మీకు వచ్చేస్తుంది. చూడండి, సి దగ్గర థీటా అన్నాం అనుకోండి, క్యాపిటల్ ఏ దగ్గర వర్టెక్స్ దగ్గర యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఏజ్ 90 మైనస్ థీటా అవుతుంది. అదే క్యాపిటల్ ఏ దగ్గర యాంగిల్ థీటా వచ్చింది అనుకోండి, క్యాపిటల్ సి దగ్గర ఎంత వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 మైనస్ థీటా. ఇప్పుడు మీరే చెప్తారు చూడండి. నౌ సి దగ్గర యాంగిల్ వచ్చేసి ఆల్ఫా. వాట్ ఈస్ యాంగిల్ స్టూడెంట్స్? ఆల్ఫా. నౌ క్యాపిటల్ ఏ వర్టెక్స్ దగ్గర యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది చూడండి, క్యాపిటల్ ఏ దగ్గర యాంగిల్ చూడండి. ఇప్పుడు థీటా ఉన్నప్పుడు మనం దీని యాంగిల్ ని థీటా సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 90 అన్నాం. దిస్ ఇస్ క్యాపిటల్ ఏ దగ్గర ఉన్న వర్టెక్స్ దగ్గర ఉన్న యాంగిల్. నేను ఇప్పుడు దీని ఆల్ఫా అన్నాం. థీటా అంటే 90 మైనస్ థీటా అన్నప్పుడు మరి ఆల్ఫా అయితే యాంగిల్ ఏ దగ్గర 90 మైనస్ ఆల్ఫా కదా. సో దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇలాంటి సిమిలర్ కాన్సెప్ట్స్ అడుగుతుంటాడు. థీటా చేంజ్ చేసి డిఫరెంట్ లైక్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఓకే, ఇలాంటి టర్మ్స్ తోటి మనకి ప్రాబ్లం అడగడానికి ఛాన్స్ ఉంది. సో హియర్ రీప్లేస్ ఆఫ్ థీటా ఈజ్ లైక్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. You will write angle A is equal 90 minus alpha, 90 minus beta, 90 minus gamma, 90 minus delta. ఈ విధంగా ఉంటాయి. ఇది సబ్ కాన్సెప్ట్ అమ్మా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీకు తెలిసి అన్న సింపుల్ ఇన్ఫర్మేషన్. ఇది కాన్సెప్ట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇది 7th 8th స్టాండర్డ్ లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి మనం నిదానంగా ట్రిగనామెట్రీలోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో సైడ్స్ వచ్చేసి చూడండి, ఏబి ఒక సైడ్ అవుతుంది, బిసి కూడా మరో సైడ్ అవుతుంది, సిఏఆర్ ఏసీ మరో సైడ్ అవుతుంది. టోటల్ గా ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి. అది చిన్న ఇన్ఫర్మేషన్. 3 సైడ్స్ తో పాటుగా 3 యాంగిల్స్ కూడా ఉంటాయి. ఓకే, వాటితో పాటు 3 వర్టెక్స్ ఉంటాయి. ఫైనల్ గా 3 కాన్సెప్ట్స్ డిఫరెంట్ వర్టెక్స్ ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి, నెక్స్ట్ సైడ్స్ ఉంటాయి. ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ 3 సైడ్స్, 3 యాంగిల్స్, 3 వర్టెక్స్. వర్టెక్స్ అన్నప్పుడు జస్ట్ డాట్ తో రీప్రజెంట్ చేస్తే చాలు, వర్టెక్స్ అన్నాం. వర్టెక్స్. నెక్స్ట్ వర్టెక్స్ తో మనకి ఎక్కువ పని ఉండదు, కానీ యాంగిల్స్ అండ్ సైడ్స్ తో మాత్రమే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ట్రిగనోమెట్రీలో ఫామ్ అవుతాయి. Now, how many angles are there, students? 3 angles are there. Those angles are angle A, angle B, angle C. Angle A is equal to how much? 90 minus theta. In the
concept of triangle ABC. Angle B is equal to how much? 90 degrees. Angle C is equal to how much? Theta represented. Okay. What is the sides of triangle? AB side, BC side, CA side. Okay. Now, the relation between the two sides concept అనేది trigonometry ratios form అవుతాయి. ఆ trigonometry ratios ఎలా form అయినది depending on sides అమ్మా. The ratios of the two sides. The ratio of the two sides is belongs to the some concepts are there. Those concepts are called trigonometry ratios. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము నెక్స్ట్ సెషన్. అంటే ఇప్పుడు ఇది బేసిక్ కాన్సెప్ట్. ఈ నెక్స్ట్ సెషన్ దాని గురించి డిస్కషన్ చేద్దాం. వీడియో అనేది ఎక్కువ లెంత్ ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ the ratio of the right angle triangle is some notations are there like a sin theta, cos theta, tan theta, cot theta, secant theta, cosecant theta. ప్రొనౌన్సియేషన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనం దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పటికి ఈ క్లాస్ గురించి మీకు తెలిసిన కాన్సెప్ట్ ఒకసారి రివైజ్ చేస్తా చూడండి. జస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. అందులో థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees ఖచ్చితంగా ఒక దగ్గర వర్టెక్స్ దగ్గర ఉంటుంది. ద రిమైనింగ్ టూ యాంగిల్స్ ఆర్ సమ్ చేస్తే 90 ఉంటుంది. స్పెసిఫిక్ గా థీటా ఉంటే 90 మైనస్ థీటా ఇంకో దగ్గర ఉంటుంది. 30 ఉంటే 90 మైనస్ 30 60 డిగ్రీ ఉంటుంది. 45 ఉంటే 90 మైనస్ 45 రిమైనింగ్ 45 రిమైనింగ్ యాంగిల్ దగ్గర ఉంటుంది. సో ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇంకా ఏం చెప్పుకున్నామంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ రైట్ ఎనీ టైప్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. వన్ ఆఫ్ ది యాంగిల్ బి తెలిసింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినాం. రిమైనింగ్ టూ యాంగిల్స్ గురించి డిస్కషన్ లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 degrees అని ప్రూఫ్ అయిపోయింది. ఇది కూడా బేసిక్ కాన్సెప్టే. నౌ ఇందులో ఎనీ యాంగిల్ ఈజ్ థీటా తీసుకున్నాం. రిమైనింగ్ యాంగిల్ 90 మైనస్ థీటా అవుతుంది. ఇది ఆల్ఫా అయితే 90 మైనస్ ఆల్ఫా, ఇది ఆల్ఫా అయితే ఇది 90 మైనస్ ఆల్ఫా. ఈ కాన్సెప్ట్ తెలియడం కోసమే ఇవన్నీ బేసిక్స్ అమ్మా. ఇవన్నీ మీరు వింటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని పోవచ్చు. ఓకేనా? వితౌట్ బేసిక్స్ యూ కెనాట్ గో త్రూ ద సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాన్సెప్ట్ ట్రిగనామెట్రీ. చాలా ఈజీ ఉంటుంది అన్నమాట. టఫ్ అనేది ఉండదు. టఫ్ అని మీరు అనుకుంటారు కానీ చాలా ఈజీ ఉన్న కాన్సెప్టే ట్రిగనామెట్రీ. ఓకే, నెక్స్ట్ సెషన్ లో మనము ద రేషియోస్ ఆఫ్ ది ట్రిగనామెట్రీ కాన్సెప్ట్స్ క్లారిటీతో చెప్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.